ఆకాశలింగం అంటే మీరు చిదంబరం వెళితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకుంటారు. తీసుకువెళ్ళి గోడ మీద వేస్తారు. వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే శివలింగం ఎక్కడండి, శివలింగం ఎక్కడండి అని ఇలా చూస్తూ చూస్తూ ఉంటారనమాట. చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్తారు. పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు. ఇంత దూరం వచ్చాము బెంగెట్టుకొని అసలు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. శివలింగం ఏదండి, నాకేమో కనిపించలేదు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఇదే శివలింగం గోడ చూపిస్తారనమాట. శివలింగం ఏమిటో అనుకొని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళంటే అర్థం కాకపోతే అది చిదంబర రహస్యం. చిదంబర రహస్యం అంటే ఏంటంటే ఆకాశం అంటే అంతటా వ్యాప్తి చెందినది. అంతటా ఉన్న శివుడిని ఎక్కడున్నాడని మళ్ళీ ప్రత్యేకంగా అడుగుతామా? వాళ్ళు చూపిస్తారా? అందుకని పూజ అంతే, అంతటా ఉన్నాడు. అది లోపల తెలుసుకుని పూజ చేయటం కాబట్టి చిదంబరం ఆకాశలింగం, శ్రీకాళహస్తి వాయులింగం మీకు తెలుసు. అక్కడ 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఎప్పుడూ మనకి సైన్స్లో ఏంటంటే ఆక్సిజన్ లేకపోతే దీపం నిదానమైపోతుంది. అందుకని విదేశీయులకి ఎంతసేపు కూడా మనకు ఉన్నటువంటి ఆరాధనా విధానాన్ని వాళ్ళు హేతువు చూడటానికి ప్రయత్నించేవారు. కాబట్టి విదేశీ పరిపాలనలో ఏం చేశారంటే శ్రీకాళహస్తిలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూసివేశారు. ఆక్సిజన్ అయిపోయింది కదా, ఇప్పుడు దీపాలు ఏమవుతాయో చూద్దాం అని అనుకుంటారు. కానీ ఎన్ని రోజులైనా ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి. గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరికరములు చూపిస్తున్నాయి. కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. ఏ గాలి లేకపోయినా 2 దీపాలు గాలికి కొట్టుకుంటున్నట్టు ఇలా కొట్టుకుంటూనే ఇప్పటికీ అలా జరుగుతుంది కూడా. అలా వాయురూపుడైనటువంటి పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే ప్రాణము ఉన్నది, ప్రాణము పోయినది అంటే భవతి వీడు ఉన్నాడు అనడానికి ఏమిటి గుర్తు? ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయిందే అనుకోండి, శవం వెళ్ళిపోయినాడు, అమంగళ స్వరూపం అయిపోయింది అంటాం. అందుకే శ్రీకాళహస్తిలో శివలింగం పశ్చిమాన్ని తిరుగుతుంది. అక్కడ పశ్చిమాన్ని తిరిగితే గుర్తు ఏంటంటే పశ్చిమ సూర్యాస్తమయం శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం చేసినటువంటి వాడికి ఆఖరి ఊపిరి నడుస్తుండగా ఈశ్వరుడే ఆ ఊపిరిని భగవత్ సంబంధమైన నామముగా మార్చి వీడు చిట్ట చివరి ఊపిరిలో ఈశ్వర నామాన్ని చెప్పాడు కాబట్టి వీడిని నా పాదాల దగ్గర పెట్టుకుంటానని తాను తీసుకుంటాడు. కాబట్టి పశ్చిమానికి తిరిగి శ్రీకాళహస్తిలో ఉంటాడు. అంతర్లీనముగాది మనకి జరిగే ప్రయోజనమది వాయులింగం. కాబట్టి కంచియందు పృథ్వీలింగం, జమ్ముకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం పంచభూత లింగాలుగా చూడండి. మరి అందాక తిరువన్నామలయం అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి. పృథ్వీలింగం అంటే మీకు తెలుస్తుంది, పృథ్వీని జలలింగం అంటే తెలుస్తుంది, నీరుని ఆకాశలింగం అంటే తెలుస్తుంది. ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి. అలాగే మీకు వాయులింగం అంటే తెలుస్తుంది. దీపముల కదలిక చేత అప్పుడు అగ్నిలింగం అన్నది కూడా ఉండాలి కదా. అగ్ని మాత్రం ఉండాలి కదండి. మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారే అనుకోండి, ఏ ప్రశ్న వేయాలి? గురువుగారని శిష్యులు, అయ్యా కంచి వెళితే పృథ్వీలింగం ఉందండి, మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి, మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి. ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా, మరి అగ్నిలింగం అని ఎలా పిలుస్తారో అడగాలి కదా. ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని, అది జ్ఞానాగ్నియే. అందుకే స్కాంద పురాణం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనిషి యొక్క ప్రయాణం మనకండి. జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశములుండినా వచ్చినాను నిన్న విన్నారు కదా. ఎందరో తల్లులెందరో తండ్రులెందరో వారెందరో సూతులెంతమంది అయ్యారో ఇప్పటికీ. కాబట్టి జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది. ఈ దేశం నుండి చెట్టకు వచ్చి తిను, ఆ అమెరికాలో పుట్టాం, భోగదేశాల్లో అదృష్టం కొద్ది కర్మభూమిలోకి వచ్చాం, పుణ్యభూమిలోకి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇచట నుంచి ఎటుపోదునో, ఏ దేశము నాకు మళ్ళీ అక్కడకు పోతామో. కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారు. ఏంటా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశముకు ప్రధానాంతరం.
అరుణాచలేశ్వరుడుకు దర్శనం పెట్టరు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది, అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. అయితే నాకు దీని గురించి అనుమానం ఉండేది. ఇది ఎప్పుడో ఉంటుంది కదా, ఇప్పుడు రైళ్లు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి అని చెప్పేసి ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉంది. నేను మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళినప్పుడు నేను అనుభవించిన సంఘటన మీకు తెలియజేస్తాను. చిత్రం ఏమిటంటే, అరుణాచల ప్రవేశంలోకి వెళుతుంటే అప్పటికప్పుడు టైర్లు పంచర్లు అయిపోయినాయి. అదేంటి అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఇంకా లేట్ అయిపోతుంది. అలానే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ బ్రేక్ పడిపోయిందనమాట. అంటే మళ్ళీ ఏదో అడ్డం వచ్చి మళ్ళీ ఆగిపోవాల్సి వచ్చింది. మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఎన్నో అరుణాచల ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహమే కారణం కావాలి. ఇప్పుడు రోడ్డు మీద కూర్చుని భగవన్ నామాలు చేసిన తర్వాత చిత్రం ఏంటంటే, ఇంకా అక్కడి నుంచి అరుణాచలంకి ఈశ్వరుడు మమ్మల్ని పిలిచాడు కాబట్టి ఆ నివృత్తి చేసేశాడు. కాబట్టి అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం. అయితే ఏంటంటే, కేవలం జ్ఞానాగ్ని ఎలా పంచభూతములు, అగ్ని కప్పు, ఇంకొక లింగం ఉండాలి కదా అని కనిపించవచ్చు. చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే ఇది సత్యమే. అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే అంతరాలయంలో మీకు ఒక్కపోసి చెమటలు పట్టేస్తాయి. కొంచెం వేడితోటి సతమతమైపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది చాలా తీవ్రమైన అగ్ని అనుకోండి, మీరు తట్టుకోలేరు సెగ. అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రము తానే అని అలా నిరూపిస్తూ ఉంటాడు. అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ తిరువన్నామాలయలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు. అయితే అరుణాచలం గురించి ప్రత్యేకంగా నేను ప్రస్తావన చేస్తానని, రేపు భగవాన్ రమణ గురించి ప్రస్తావన చేస్తాను అనడం వెనకతల ఉన్న ఆర్తి ఉంది. ఎందుకు నేను దాని గురించి ప్రత్యేకం ప్రస్తావన చేస్తాను అని అనవలసి వచ్చిందంటే, మనకి ఒకప్పుడు శంకరుడిని దేవతలు, మనుషులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా 4 చెప్తారు. దర్శనాద అప్రసదశి చిదంబరం నందు జ్ఞానముతో దర్శించుట. అంతటా ఈశ్వరుడు ఆకాశరూపుడై ఉన్నాడు అని దర్శనం. అదంతా జ్ఞానంతో దర్శనం చేయటం అందరికీ కుదురుతుంది, కుదరకపోతుంది. కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పమన్నారు. దర్శన ప్రదాశి, చేత కాకపోతే జరణాత్ కమలాలయ. కమలాలయ అంటే తిరువారూరు, నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం ఇస్తాను అన్నాడు స్వామి. చాలా బాగుంది కదండి. పుట్టడం మా చేతిలో ఉందా, ఎక్కడ పుడతామో ఏంటో. కాబట్టి అమ్మ కడుపులో ఉన్న నాకు అమ్మ ఎక్కడుందో ఏం తెలుసు, ఎలా పుడతాను? ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన చేతిలో లేదు. వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంకా జీవనయాత్ర పూర్తయిపోతుందని నీకు తెలిసిపోతూ ఉంటుందిగా, బాధ్యత అయిపోయిందిగా, కాశీ వెళ్ళిపోతే ఏం చేస్తాను అంటే, జననాథ్ కమలాలయ, కాశ్యంతో మరణాముక్తి, కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం చేస్తాను అంటాడు. ఇలా ఇస్తాడో మొన్న మీరు విన్నారు కదా, విశ్వేశ్వరలింగంలో కాశాంత మరణముక్తి అంటే వాళ్ళు అన్నారు, ఈశ్వర ఈ లోపల వచ్చేస్తే, లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా, కాశీకి వెళ్ళే అంతగా కుటుంబాన్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢచిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది? అనుబంధాలతో వేసారిపోతూ ఉంటాము కాబట్టి అలా వెళతామని నమ్మకం లేదు. ఇంకొక మాట చెప్పండి అంటే స్వామి అన్నారు, ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు. ఒక్క మాట చెప్తాను, చేయగలరా? స్మరణార్థ అరుణాచలై అంటే అరుణాచలం యొక్క నామస్మరణ చేయండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ అని మీరు అనక్కర్లేదు. స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని ఒక్కసారి తలుచుకుంటే చాలు, పాపరాశిని ధ్వంసం చేస్తాను. పోనీ అలా తలుచుకోగలవా? ఇది కూడా కుదరదు అన్నారే అనుకోండి, ఇంకా నేను మిమ్మల్ని ఉద్ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా. అందుకని తప్పకుండా అన్నారు. స్మరణాత్ అరుణాచలి, కేవలం స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము
అరుణాచల క్షేత్రం. ఇక్కడ ఒక గమ్మత్తు ఉందండి. మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు మూడుగా కనబడుతూ ఉంటాడు అని పురాణం చెబుతుంది. మూడుగాక ఇందులో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలా మందే ఉన్నారని అనుకుంటున్నాను. అరుణాచలంలో ఒక పెద్ద కొండ ఉంటుందండి. అంటే పర్వతం. దాని పేరే అరుణాచలం. అంటే అచలము కదండి. అచలము అంటే కొండ. ఒక పెద్ద కొండ ఉంది. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ శివుడే. కొండయే శివుడు అక్కడ. అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతూ ఉంటాయి. అబ్జర్వ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని ఉంటుంది రమణాశ్రమంలో. అక్కడే ప్రాణాలు విడిచిపెట్టినటువంటి వాళ్ళ సమాధులు చూస్తే అక్కడ బోర్డులు పెడతారు. వాళ్ళ పేరుది అబ్జర్వ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అంటారు. అరుణాచల పాదములు అని పిలుస్తారు. కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని కొండకి ప్రదక్షిణం చేస్తారు. ఆ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు పరమ విశ్వాసముతో విషయం ఏంటంటే ఎన్ని కోట్ల జన్మల పాపములు అక్కడ దగ్ధమవుతాయి. భగవాన్ రమణులు ఎవరైనా చూడ్డానికి వెళితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు. గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయగానే వాళ్ళు కనపడేవారు. భగవాన్, మీరు చెప్పినట్లుగా గిరి ప్రదక్షిణానికి వెళ్ళి వచ్చాం. ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి. ఏదో వయసు అయిపోతే వాళ్ళని తప్పు పట్టనక్కర్లేదు. అయితే ప్రదక్షిణా పుణ్యం ఆటోదా మీదా అడుగుతుండేవారనమాట. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. అక్కడ చిత్రం ఏంటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చేయగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం 4 అడుగులు వేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుందన్నమాట. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. బయలుదేరినప్పుడు మొట్టమొదటి దక్షిణ దిక్కున కనబడేటువంటి ఆ లింగమే యమలింగం. దక్షిణ దిక్కున యమధర్మరాజు కదండి. యమప్రసాద ఆ ఇరువర్ధ నమస్కృతి అని చెప్తాం. ఆశీర్వచనంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధిగాక. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అరుణాచలంకి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మారులు ప్రదక్షిణం చేసినా ఒక పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు. అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చేయాలి తప్ప విడిచిపెట్టి ప్రదక్షిణ చేయకూడదు. అలాగే ఎందుకు చేయకూడదు, నేను ఈ మధ్య ఉపన్యాసంలో ఒక రోజు చెప్పాను. చెల్లి చరణంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి అంటారా? ఆ ప్రత్యేకత ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఎముకలు చాలా తొందరగా అతుక్కుంటాయి. చాలా మందికి అలా జరిగే సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. మీరు దానికి సంబంధించినటువంటి విషయాలు పరిశీలన చేస్తే ఎన్నో సంఘటనలు, ఎన్ని సందర్భాలు ఉంటాయో, ఎన్ని పురాణ ప్రవచనాలు తీసుకురాగలం, ఎంతమంది కోలుకున్నారో ఎముకలు. కాబట్టి యమలింగమునకు అటువంటి శక్తి ఉన్నది. అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పుడు నైరుతి లింగముని ఒక లింగం ఉంటుంది. ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. రోడ్డు మీదకు కనపడదు కదా, లోపలికి ఉంటుంది. 4 అడుగులేసి లోపలికి వెళ్ళాలి అంటే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనసు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెబుతారు. నైరుతి లింగం దగ్గర కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవటం, నైరుతి లింగం దగ్గర కూర్చొని ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో, ఒక శివ శ్లోకమో చెప్పుకోవాలి. నేను ఇప్పుడు అరుణాచలం వెళ్ళినా నాతో పాటు ఎవరో భక్తులు ఏదో పాపం వెళితే వస్తారు కదా అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారన్నమాట. నైరుతి లింగం దగ్గర కూర్చొని ఏదో ఒకటి చెప్పి బయలుదేరుతూ ఉంటాం. కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యగంట గణపతి ముని తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. వారు తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతి లింగానికి చెప్పారు, ఈశ్వరా, నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళను అని. ఒక చిన్న గదిలా ఉంటుందన్నమాట ఆ లింగానికి ముందు. అందులో ఒక గుడ్డల మూట ఒకటి ఉండేది. అయినా ఆ గదిలో కూర్చొని రాత్రి 11:30, 12 వరకు తపస్సు చేసేవారు.
చేసి ఒక గ్లాసు పాలు అక్కడ ఎవరైనా పెడితే పాలు తాగి అక్కడే పడుకునేవారు. అక్కడే బాహ్య అభ్యంతర శౌచములు సిద్ధింప చేసుకుని మళ్ళీ తపస్సుకు కూర్చునేవారు. కావ్యకంతులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అరుణాచలేశ్వరుడి యొక్క రథం అరుణగిరికి ప్రదక్షిణంగా వెడుతుంది. దేవాలయానికి ప్రదక్షిణంగా వెళుతుందన్నమాట. ఆ అన్న సంతర్పణ చేసేటువంటి ఒక సత్రోపి ఒక వేద పాఠశాలకు మధ్యలో తారము నూలిపోయిన నేల మీద ఆ రథం ఆగిపోయింది. అలా 9 రోజులు వెళ్ళాల రథం. అది 6వ రోజున ఆగిపోయింది. ఆగిపోతే రాత్రి 12 గంటల వరకు తోశారు. తిరువన్నామాలయంలో ఉన్న జనాభా అందరూ పట్టుకు లాగినా కూడా అది అంగుళం కూడా రథం కదలలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. లాగి 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 అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పారో అస్సలు ఇంత కూడా కదలలేదన్నమాట రథం. మూర్తులు అలాగే వదిలిపెట్టేసి 10 మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం స్వామి, మమ్మల్ని మన్నించు అని చెప్పి ఎవరి అర్చకులు వారు యథార్థముగా కావ్యగంట గణపతి కూడా అనుకోకుండా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వారి జీవితంలో జరిగిన సంఘటన రాత్రి 12 గంటలకి కావ్యగంట గణపతి పడుకున్నారు. పడుకుంటే అరుణాచలేశ్వరుడికి అర్చకుడిగా పనిచేసే ప్రధాన అర్చకుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఇచ్చి ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది. ఈశ్వరుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ యొక్క తపస్సుని లోకమునకు తెలియజేయాలనుకుంటున్నాడు. మీ వాక్కు యొక్క ప్రామాణ్యం తెలియజేయాలనుకుంటున్నది. అసలు రహస్యం ఏమిటంటే మీరు వచ్చి చెయ్యేస్తే తప్ప అరుణాచలేశ్వరుడి రథం నడవదు. కాబట్టి ఉత్తర క్షణం మీరు గుడి విడిచిపెట్టి రండి అని వినపడింది. వినపడితే గబగబా లేచి ఇది స్వప్నంలా అనిపించట్లేదు, యథార్థంగా జరిగినటువంటిగా ఉంది. చీకట్లో ఏం చేయాలి అని ఆలోచించి ఇది నిజమేనా అని ఆలోచిస్తున్నాడు. 2 చెవుల్లోకి మాటలు వినబడ్డాయి, ఇది యథార్థం. వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెంటనే గుడి తలుపులు వేయటం కూడా మర్చిపోయి రాత్రులు తలుపులు వేస్తారు, కానీ శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది. అరుణాచలంలో తలుపులు దగ్గరకు వేసి ఆయన గబగబా ఆ పేరు అక్కడ ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళాడనమాట. రథం వెళితే రథం అక్కడ నిలబడిపోయి ఉంది. చుట్టూ 10 మంది ఉన్నారు. వెంటనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, ఈశ్వరా, మీరు నన్ను అనుగ్రహించారు, కానీ ఇప్పుడు 10 మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు. ఒకవేళ రథం కదిలినా ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం. రేపు తెల్లవారుజామున నేను వచ్చి రథం మీద చెయ్యి వేస్తాను. కదిపేది మీరే, నా శక్తి కాదు, నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి పడుకున్నారు. ఆ రోజు తెల్లవారేగానే 4ంటికి తెలియదు కదా, ఆయనకి ఎప్పుడూ మెలకు వచ్చే టైంకి మెలకు రాలేదు. ఆయనకు ఆ రోజు మరునాడు ఉదయం 9 గంటలకు తెలివి వచ్చింది. అప్పటికి తెల్లవారేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కదలట్లేదు. 12 అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ గుడి లోపలికి వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మరుసటి ఆ పరిక్రమణ మొదలైపోవాలి. అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చేయాలి. ఆలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి అర్చకుల వరకు గడగడ వణికిపోతున్నారు. ఇలా వణికిపోతున్న సమయంలో గబగబా నాదాలు చేసుకుంటూ పూర్తి చేసుకుని కావ్యగంట గణపతి ముని తనకున్న బట్టల మూట పట్టుకొని వెళ్ళి వేద పాఠశాలలో దాన్ని అప్పచెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు చోటు ఇవ్వండి, ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అనేటప్పటికీ అందరూ ఆయనకి చోటు ఇచ్చారు. ఆయన 2 చేతులతో ఇలా మధ్యలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అరుణాచలేశ్వర, నువ్వు పిలిస్తే నేను వచ్చాను, నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని కుడి చేయి వేసి ఇలా అంటారు. కావ్యగంట గణపతి వేసి ఇలా అన్నారో లేదో అంతే, చాలా మంది కలిపి తేలికగా లాగిన వాహనాన్ని లాగేస్తే ఒక్కసారిగా ఎలా దూకుతుందో, అలవాటు లేనివాడు ఫస్ట్ గేర్ వేసేసి యాక్సిలేటర్ను వదిలేస్తే బండి ఎలా దూకుతుందో అలా ఒక దూకి అరుణాచల రథం దూకి ముందుకు వెళ్ళింది. వెంటనే ఎవరు ఆ బక్కబాపడు అనేటువంటి అందరూ కూడా మహాత్ముడు ఎవరు అని చూడసాగారు. ఈయన ఎలాగైనా పట్టుకోవాలని చూశారు. చిత్రం ఏంటంటే మహాత్ములైనటువంటి వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు. వాళ్ళు చూసేటప్పటికి సందులు గొందుల్లో పడి వెళ్ళిపోతుంటారు, ఎవ్వరికి కనపడు కదా. అరుణాచలేశ్వరుడు కావ్యగంట గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతి లింగ స్థానం.
కాబట్టి నైరుతి లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచల స్వరాన్ని అనుగ్రహించి మా యందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి. అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణ చేయండి అని అనడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ కారణం ఉంది. ఏంటి అంటారా? వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల ముందు మీకు ఆలయాలు కనపడతాయి. చంద్రలింగం, సూర్యలింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో లింగం, ఆగ్నేయంలో లింగం, అన్ని శివాలయాలు ఉంటాయి. ఉత్తర లింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు. ఉత్తర లింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారే అనుకోండి, ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. మీరు చూడండి, సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు. మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఏదైనా వ్రతం కానీ పూర్తి చేశారే అనుకోండి, ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు. ఏదో నైరుతి దిగ్భాగి వరుణో దేవత వరుణో ప్రసాద పుత్ర పుత్రాభివర్ధనం అశ్రుతి. ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి పశ్చిమ దిక్పాగే, పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు. వరుణుని యొక్క అనుగ్రహం చేత ఈ పుత్ర పౌత్రాభివృద్ధి కలుగునుగాక. అలాగే మనకి ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా మనం ఇలా వెనక్కి తిరిగి ఓం నమస్కారం, ఇలా ఓం నమస్కారం, ఇలా ఓం నమస్కారం, ఇలా ఓం నమస్కారం అని స్వామికి చేస్తూ ఉంటాం. ఆయన చూస్తూ ఆయన తిరుగుతున్నాడు. అలా మనం ఇలా ఇలా తిరుగుతూ ఉంటాం అన్నమాట. తప్ప మంత్రంతో సమన్వయం మనకి జరగదు లోపల. ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం కాదు. అలా అర్థం అయ్యేటట్టు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏమైపోతుంది అంటే ఉట్టినే పాపం అలా తిరుగుతూ ఉంటారు. భక్తి అయింది కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఇయ్యగలిగినటువంటి పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది.